సార్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇష్యూ ఏంటి సార్? అసలు ఏం జరిగింది? యాహ్! సో, నిన్న 18థ్ చైర్మన్ అంటే పార్ట్ టైమ్ చైర్మన్ అండి అతను. రిజైన్ చేశారు చక్రవర్తి గారు. ఆయన 18థ్ రిజైన్ చేశారు. అండ్ 19థ్ ఆర్‌బీఐలో అప్రూవల్ చేశారు. ఆ న్యూస్ బయటికి రావటంతోటే అమెరికాలో గూడా హెచ్‌డిఎఫ్‌సి స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి. వాటిని ఏడీఆర్ అంటారనమాట. ఆ ఏడీఆర్ -7లో ట్రేడ్ అయినాయి అక్కడ. ఇక దాంతోటి ఇండియన్ మార్కెట్ మరుసటి రోజు ఓపెనింగ్‌లోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ -9లో ఓపెన్ అయింది. ఎందుకంటే మిగతా బ్యాంకులన్నీ ఒకటి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్యూర్ గోల్డ్ అది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో. ఎందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంత ఇంపార్టెంట్ అంటే నిఫ్టీలో 11% వెయిటేజ్ అండి. అంటే నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నా సరే, ఈ ఒక్క బ్యాంక్‌కే 11% వెయిటేజ్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో లిటరల్లీ 20% వెయిటేజ్ ఉంటది. అంటే బ్యాంక్ నిఫ్టీ అంటే ఇండియాలో 20% ఈ ఒక్క స్టాకే. అండ్ ఇండియాలో ఉన్న ఆల్‌మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆల్‌మోస్ట్ 750 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల దగ్గర ఈ స్టాక్ ఉంటది ఖచ్చితంగా. అంటే ఇండియాలో ఈ డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని ప్రతి ఒక్క పోర్ట్‌ఫోలియోలో ఉండే స్టాక్ అనమాట ఇది. దాంతోటి ఈ స్టాక్‌లో ఏం జరిగినా సరే అది పెద్ద న్యూస్. సాక్షాత్తు చైర్మనే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంపెనీలో ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా నా ఎథిక్స్‌కి, నా వాల్యూస్‌కి అపోజిట్‌లో జరుగుతున్నాయి. అందుకని నేను ఉండలేక రిజైన్ చేస్తున్నా అన్నాడు. సింగిల్ స్టేట్‌మెంట్ తోటి. స్టాకు కుప్పకూలిపోయిందండి. ఓపెనింగ్‌లోనే 1,00,00,000,00,000 లాస్ అయింది కంపెనీ. హ్మ్. ఓపెనింగ్‌లోనే. లాస్ట్‌కి అది రికవర్ అయ్యి -5 దగ్గర క్లోజ్ అయిందనమాట లాస్ట్‌కి. అయినా సరే స్టిల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక్కటే 300 పాయింట్లు పడగొట్టింది నిఫ్టీని. ఓవరాల్‌గా చెప్పాలంటే. నిన్న మార్కెట్ రికవరీ కూడా మార్కెట్ అంతా రికవర్ అయింది. బట్ ఈ స్టాక్ ఇంకా -2 పడింది. అంటే ఇది 2 డేస్‌లో ఆల్మోస్ట్ 7% డ్రాప్ అయింది. 1 మంత్‌లో 12% డ్రాప్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కంటిన్యూయస్‌గా 2, 3 నెలల బట్ట నార్మల్ విషయం అయినా సరే, ఈ మధ్య కాలంలో ఇది పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉంటలేదనమాట లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఈ స్టాక్ 5 ఇయర్స్ లోకెళ్ళిపోయింది డైరెక్ట్‌గా నిన్నటితోటి. ఓకే. ఇష్యూ ఏంటంటే చైర్మన్ రిజైన్ చేశారు. అది కూడా నార్మల్ రిజైన్ కాదు. కంపెనీలో జరుగుతున్న విషయాలు ఆయన ఎథిక్స్‌కి, ఆయన వాల్యూస్‌కి అపోజిట్‌లో ఉన్నాయని ఒక రీజన్ తోటి. హ్మ్. అవేంటనేది ఆయన మెన్షన్ చేయలేదు. హ్మ్. వెంటనే రిజైన్ చేశారు. వెంటనే ఆర్‌బీఐ బ్యాంక్ అప్రూవల్ చేసింది. ఆర్‌బీఐ బ్యాంక్ టెంపరరీగా మేస్త్రిని టెంపరరీగా సీఈఓ అది ఐ మీన్ చైర్మన్ లాగా నియమించారు ఆల్రెడీ. అండ్ ఆర్‌బీఐ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థిక దాంట్లో ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగటం లేదు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ వెరీ స్ట్రాంగ్‌గా, స్టేబుల్‌గా ఉందని ఆర్‌బీఐ స్టేట్మెంట్ ఇచ్చినా సరే, స్టిల్ స్టాక్ రికవర్ అవ్వలేదు నిన్న. దాని మీనింగ్ ఏందంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ చిన్న చిన్న బ్యాంకుల్లో వస్తే ఓకే గానీ, హెచ్‌డిఎఫ్‌సి లాంటి లీడర్‌కి వస్తే ఓకే కాదు. అవును. ఎందుకంటే ఐసీఐసీఐ బ్యాంక్‌లో చైర్మన్ మీద అలిగేషన్స్ వచ్చినాయి. ఆమె రిజైన్ చేశారు ఇంతకుముందు. ఆహ్, తర్వాత హెచ్‌డిఎఫ్‌సి తర్వాత దీంట్లో యాక్సిస్ బ్యాంక్ సీఈఓ మీద అలిగేషన్స్ వచ్చినాయి. ఆ టైంలో వాళ్ళు రిజైన్ చేశారు. తర్వాత ఇండ్ బ్యాంక్ సీఈఓ మీద కూడా అలిగేషన్స్ వచ్చినాయి. వాళ్ళు రిజైన్ చేశారు. ఈవెన్ కోటక్ బ్యాంక్‌లో కూడా ఉదయ్ కోటక్ కంటిన్యూ చేస్తామంటే ఆర్‌బీఐలో అలౌ చేయలేదు. అంటే బ్యాంకు చైర్మన్‌లు లేదా సీఈఓలు అటు రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా అలిగేషన్స్ వల్ల రిజైన్ చేయడం అనేది మామూలు విషయం. హ్మ్. అవి ఇంతవరకు మార్కెట్ ఎప్పుడు ఇంత సీరియస్ అవ్వలేదు. బట్ హెచ్‌డిఎఫ్‌సి అనే సర్కిల్ ఏందంటే ఒక్కసారిగా నంబర్ 1 ప్రైవేట్ బ్యాంకు దీనికే ఇలాంటి గతంటే చిన్నటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా మార్కెట్ నెగెటివ్ రియాక్ట్ అయిందనమాట. వార్ జరిగిన కాడ నుంచి వరస్ట్ లాస్ వచ్చింది మొన్న మార్కెట్‌లో అండి. ఆ రోజు నిఫ్టీ ఒకటే 800 పాయింట్లు డ్రాప్ అయింది. సెన్సెక్స్ 2,500 పాయింట్లు డ్రాప్ అయింది. వరల్డ్ వైడ్‌గా మార్కెట్‌లో బాలేకపోయినా సరే, బట్ ఎక్కువ పడగొట్టింది మార్కెట్ మాత్రం ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే. ఎందుకంటే అది ఇండియాలోనే నంబర్ 1 ప్రైవేట్ బ్యాంకు అండ్ నిఫ్టీలో 11% వెయిటేజీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 20% వెయిటేజ్ ఉన్న స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి మ్యూచువల్ ఫండ్ దగ్గర ఉంటది ఈ స్టాకు. అందుకని దీంట్లో ఏదైనా అయిందంటే అది పెద్ద ఇష్యూ అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.